ఏదో ఒకరినొకరు చూసుకుంటూ బతికేస్తుంటారు. సో ఈ టైంలో వీళ్ళ గోల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫోటో ఇంట్లో ఉండాలి అన్న ఇది ఉంటుంది. దాంతో ఈ అబ్బాయికి పెళ్లి చేయడానికి తండ్రి ట్రై చేస్తే అందరూ కూడా ఆడదిక్కు లేని ఇంట్లో ఇస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇవ్వరు, అమ్మాయిని ఇవ్వరు. సో పెళ్ళి కాదు. దాంతో కొంతమంది సలహాలు ఇస్తారు తండ్రికి, నువ్వు పెళ్లి చేసుకో ఎవరినైనా, అప్పుడు ఇది ఇబ్బంది కాదని. సో అతను పెళ్లి చేసుకుందాం అనుకునే లోపలే అతనికి ఒక అమ్మాయి అంశుని చూస్తాడు. అంశు అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఈ లోపల కృష్ణ కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో తండ్రి కొడుకులు ఇప్పుడు లవ్లో పడ్డారు. సో తండ్రి కొడుకులు లవ్లో పడి ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ లవర్స్ని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిపోతుంది వీళ్ళిద్దరికి. తెలిసిపోయినాక వీళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంటుంది, తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు ఒకరిలో ఒకరు ప్రోత్సహించుకొని అలా చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటాయి. అంటే ఈ అంశు అండ్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అంశు పేరు యశోద, ఈ అమ్మాయి పేరు మీరా. సో రితువర్మ హీరోయిన్. సో వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్న విషయం ఒక ట్విస్టు. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అనేది ఇంకొక ట్విస్టు. ఈ మధ్యలో మురళీ శర్మ ఒక సైకో విలన్ లాంటి వాడు. సో మురళీ శర్మకి వీళ్ళకి సంబంధం ఏంటి, సో దీన్ని ఎలా పరిష్కరించుకున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు ఆమెనేమో అంశునేమో ఈయన రావు రమేష్ పెళ్లి చేసుకోవాలి, రీతువర్మనేమో సందీప్ కిషన్ చేసుకోవాలన్నప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇది బేసిక్గా కథగా మనం చెప్పుకోవచ్చు. అయితే మామూలుగా పాయింట్ వింటే సరదాగా ఉంది. దీన్ని మామూలుగా అయితే కామెడీ జానరాలో చేద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యారు. మామూలుగా కామెడీలు రకరకాలుగా ఉంటాయి. సిచ్యువేషన్ కామెడీ కావచ్చు, లేకపోతే స్లాప్ స్టిక్ కామెడీ కావచ్చు, రకరకాలుగా. మనకేంటంటే మన తెలుగులో ఒక రకమైన కామెడీ జబర్దస్త్ కామెడీ అవాల్వ్ అయింది ఈ మధ్యకాలంలో. జబర్దస్త్ కామెడీని పెట్టుకొని సినిమాలు తీసి హిట్ అయిన వాళ్ళు ఉన్నారు. లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం, అదొక పద్ధతి. వీళ్ళు కూడా ఆ పద్ధతినే ఎక్కువగా ఫాలో అయ్యారు. జబర్దస్త్ కామెడీ ఏంటంటే సంబంధం లేకుండా కామెడీ సీన్లు రాసుకోవడం, కథకి దానికి ఏం సంబంధం ఉండదు. కామెడీ సీన్లు రాసుకొని ఆ సీన్లన్నీ దీంట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవడం. ఇది యాక్చువల్గా మన తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ స్టైల్కి ఆద్యుడు అని చెప్పచ్చు. అతను కామెడీ కోసమే కొన్ని సీన్లు రాస్తూ ఉంటాడు. ఆ సంబంధమే ఉండదు, కథకు కానీ క్యారెక్టర్కి సంబంధం లేకుండా కామెడీ సీన్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కామెడీ చేద్దాం అనేది త్రివిక్రమ్ స్టైల్. కానీ అతనికి ఉన్న టాలెంట్ అయితే అది ఎక్కువ సార్లు వర్కౌట్ అవుతుంది, జెల్ అవుతుంది. సో ఆ జెల్ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి ఏం తెస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు ఈ నెరేటివ్లో కరెక్ట్గా జెల్ అయ్యి ఆడియన్స్కి ఆర్డ్గా అనిపించకపోతే అది నేచురల్గా ఉంటుంది. త్రివిక్రమ్కి ఆ స్టైల్ ఉంది. కానీ మిగతా వాళ్ళకి అది లేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా అలాగే చేస్తే మనం కూడా హిట్ అవుతాం అనుకుంటారు, కానీ అది కష్టమవుతుంది. దీంట్లో అదే జరిగిందన్నమాట. దీంట్లో ఏంటంటే దీన్ని హిలేరియస్గా, నిజానికి ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఏమైపోయిందంటే ఎప్పుడైనా కూడా కథ వేరు, కథనం వేరు. కథగా చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, పాయింట్ కాబట్టి మనకు బాగానే అనిపిస్తుంది. నిజానికి ప్రొడ్యూసర్లు వీళ్ళు కూడా ఈ పాయింట్కి పడి ఉంటారు, ఇంట్రెస్టింగ్గా ఉంది, డిఫరెంట్గా అని. కానీ సీన్ల విషయానికి వచ్చేసరికి మళ్ళీ కొత్త సీన్లు ఏమీ లేవు దీంట్లో, ఈ సినిమాలో ప్రధానంగా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నేను ఇందాక చెప్పిన కథ ఎస్టాబ్లిష్మెంటు, సెటప్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ తీసుకుంటారు. జనరల్గానే మన ఫార్ములాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా రొమాన్సు, కామెడీ ఇలాగ నడుపుతారు. ఇంటర్వెల్ ముందు రియల్ కథ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత కథ ఏమైందనేది ఉంటుంది, జనరల్ ఫార్ములా ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఇది కూడా అదే అలాంటి ఫార్ములానే. కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగానే తీసుకెళ్లారు కామెడీ అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్ డీల్ చేయడమే డైరెక్టర్కి కష్టం, ఎందుకంటే రియల్ కథ అక్కడే కదా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపేస్తారు. ఆడియన్స్కి కూడా ఫస్ట్ హాఫ్ ఓపిక ఉంటుంది, సెకండ్ హాఫ్ తగ్గిపోతూ వస్తుంది. సో ఇక్కడ కూడా సెకండ్ హాఫ్లో మనల్ని చాలా చోట్ల పరీక్షిస్తారు మన ఓపికను. సో ఎందుకంటే ట్విస్ట్లు, టర్న్లు, ముఖ్యంగా పెళ్ళి ఎపిసోడ్, అనకాపల్లి పెళ్ళి ఎపిసోడ్ ఒకటి ఉంది, అది హెడేక్ అయితే వస్తుంది. సో అలా లాగారనమాట. కామెడీ రాకుండా ఫోర్స్గా కామెడీ, అంటే కామెడీని ఫోర్స్గా చేసి
వాళ్ళు అక్కడ కామెడీ చేస్తున్నట్టుగా అనుకుంటారు కానీ మనకేమి అది కామెడీగా అనిపించదు. సో అది మేజర్ ప్రాబ్లం దీంట్లో. రైటింగ్లో ప్రాబ్లం. డైరెక్షన్లో కూడా మామూలుగా త్రినాథరావు మంచి డైరెక్టరే. అతనికి డైరెక్షన్కి సంబంధించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ఏంటంటే కామెడీ వెరీ డిఫికల్ట్ యాక్చువల్గా. కామెడీ చేయడం కామెడీ కాదంటుంటారు. సో ఇట్స్ నాట్ ఏ కామెడీ టు డూ ఏ కామెడీ. కామెడీ జానర్ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అంటే ఒక మ్యాజిక్ చేయగలగాలి. అది ఆర్టిస్టులు, రైటింగు, డైరెక్షను అన్నీ మిక్స్ అవ్వాలి. ఇందులో వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గానే చేశారు. తండ్రి కొడుకులు ఇబ్బంది లేదు, కానీ రైటింగ్లో ప్రాబ్లం ఉంది. ఆ రైటింగ్లో ప్రాబ్లం వల్ల ఆ కామెడీ మనం అనుకున్నంత కామెడీ రాలేదు. చాలా చోట్ల కామెడీ మనకు టార్చర్గా ఉంటుంది. ముఖ్యంగా లాగుతూ ఉంటాయి. షార్ప్గా ఉండాలి. షార్ప్గా వాళ్ళకి అది తెలియాలి. అంటే ఇది కామెడీ ఎంతసేపు లాగితే కామెడీ వస్తుందా లేదా అని. అదేదో కొన్ని సినిమాలు కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళు చేయగలిగారు, స్ట్రెచ్ చేసుకొని కామెడీ. అది ఇక్కడ ప్రాబ్లం అయింది. రెండోది, ఒట్టి కామెడీ సినిమా కామెడీనే చూడడానికి జనం వెళ్ళరు. వాళ్ళకి కొంత ఎమోషనల్ ఇది ఉండాలి. సినిమా అంటేనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, కన్జంప్షన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంటే మన ఎమోషన్స్ని మనం కన్జంప్ చేసి ఫ్రెష్గా వస్తాం. మనం ఏడ్చి, మనం నవ్వి, మనం కోప్పడి, మనం భయపడి, ఇవన్నీ సినిమా చూసి అవన్నీ ఖర్చు పెడతాం కాబట్టి రిలీఫ్ వస్తుంది లోపల పెట్టుకోకుండా. ఇది సినిమా బేసిక్గా అది ఇస్తుంది మనుషులకి. సో అది ఇక్కడ లేదు. ఎమోషనల్ ఇది కూడా చేశారు కానీ కొంత అది నిజానికి చాలా స్కోప్ ఉంది దీంట్లో. ఎమోషనల్గా బాగా చేసి ఉండొచ్చు. అంటే ఒక తండ్రి కొడుకుల్లో వాళ్ళ లైవ్స్లో ఏది ల్యాక్ అయిందో అది దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళకి ఒక పెద్ద హడ్డీలు వచ్చింది. దానివల్ల అంతకుముందున్న హ్యాపీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ పాయింట్ని బాగా చేసి ఉండొచ్చు, కానీ అంత బాగా అయితే చేయలేదు. అంటే సోసోగా ఉంది. మరి బ్యాడ్ మూవ్ అయితే కాదు, అట్లని బ్రహ్మాండంగా ఎంగేజ్ చేస్తుందని కూడా చెప్పలేము. ఓవరాల్గా దీంట్లో పాజిటివ్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. అట్లాగే కొన్ని చోట్ల జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీ వర్కౌట్ అయింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోరు, కెమెరా వర్క్ ఇవి కూడా బాగున్నాయి. కాకపోతే ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగా జేమ్స్ బాగానే చేస్తాడు, కానీ ఇందులో అంత స్కోప్ లేదు, తను అంత గొప్పగా లేదు. రెండోది, ఇలాంటి వాటికి పాటలు బాగా ఉంటే సినిమా ఎలివేట్ అవుతుంది. అది పాటలు అంత గొప్పగా లేవు. పైగా రాంగ్ ప్లేస్మెంట్లో పాటల్ని ప్లేస్ చేయడం కూడా ఒక్కోసారి మనకి ఇబ్బంది. అబ్బా ఎప్పుడు పాట ఏందిరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇటువంటి లోపాలు దీంట్లో ఉన్నాయి. ఇక మైనస్ ఇంకా చెప్పుకోవాలంటే మనకి రొటీన్ సీన్స్ ఎక్కువ, అంటే ప్రెడిక్షన్ ఉంటుంది. కామెడీ ఎప్పుడు వస్తుంది అంటే ప్రెడిక్షన్ ఉన్నా కూడా కామెడీ వస్తుంది, బట్ అది రేర్గా ఉంటుంది. కామెడీలో కూడా ట్విస్ట్లు, టర్న్లు ఉండాలి. అట్లాగే ఇంకా ఎమోషనల్ ట్విస్ట్లు ఉండాలి. అక్కడక్కడ ఇంటర్వెల్